హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక మంచి మోరల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద ఫార్మర్ అండ్ హిజ్ లేజీ సన్స్. ది ఫార్మర్ అండ్ హిజ్ లేజీ సన్స్. ఫార్మర్ అంటే రైతు, ఫార్మర్ అంటే రైతు, అండ్ హిజ్ లేజీ సన్స్. హిజ్ అంటే అతని యొక్క, లేజీ సోమరులైన, సన్స్ అంటే కొడుకులు. అంటే ఒక రైతు మరియు అతని యొక్క సోమరులైనటువంటి కొడుకులకు సంబంధించిన స్టోరీ అన్నమాట. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఇన్ మదన్పూర్ లివ్డ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ ఫార్మర్ నేమ్డ్ గోపాల్. ఇన్ మదన్పూర్ లివ్డ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ ఫార్మర్ నేమ్డ్ గోపాల్. ఇన్ మదన్పూర్ అంటే మదన్పూర్ అనే గ్రామంలో, మదన్పూర్ అనే గ్రామంలో, లివ్డ్ అంటే నివసించడము, ఏ వెరీ హార్డ్ వర్కింగ్ ఫార్మర్. హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడి పనిచేసే, ఫార్మర్ రైతు. నేమ్డ్ అంటే పేరు కలిగిన, గోపాల్. అంటే మదన్పూర్ అనే ఊళ్ళో గోపాల్ అనే పేరు కలిగిన ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. లివ్డ్ అంటే నివసించడము. మదన్పూర్ అనే ఊళ్ళో గోపాల్ అనే పేరు కలిగిన కష్టపడి పనిచేసే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. హీ హ్యాడ్ 3 సన్స్. హీ అంటే అతడు, అతడు అంటే ఎవరండి? ఈ ఫార్మర్ అనమాట. హ్యాడ్ అంటే కలిగి ఉండడము. హ్యావ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అండి. సో హ్యాడ్ అంటే కలిగి ఉండడం. అతను కలిగి ఉన్నాడు. ఎవరిని? 3 సన్స్. అతని 3 కుమారులను కలిగి ఉన్నాడు. అంటే అతనికి 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే రామ్, లక్ష్మణ్ అండ్ హనుమాన్. ఆ 3 కుమారుల పేర్లేంటి? రామ్, లక్ష్మణ్ అండ్ హనుమాన్. ఆల్ 3 వర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ బట్ దే వర్ ఆల్ లేజీ. ఆల్ 3 అంటే ఆ 3 కూడా వర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. స్ట్రాంగ్ అంటే బలంగా, హెల్దీ అంటే ఆరోగ్యంగా ఉండేవారు. వర్ అంటే ఉండడము అని అర్థమండి. పాస్ట్లో ఉండడము అని. ఒకవేళ ప్రజెంట్లో అంటే ఇప్పుడు ఉన్నారు అని చెప్పాలంటే ఆర్ అంటాము. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది కాబట్టి వర్ అన్నారనమాట. సో ఆల్ 3 వర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. ఆ 3 కుమారులు కూడా చాలా బలంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ దే వర్ ఆల్ లేజీ. కానీ వాళ్ళందరూ కూడా లేజీ అంటే సోమరులుగా ఉండేవారు అనమాట. అంటే ఏ పని చేయకుండా సోమరితనంతో ఉండేవారు. అయితే గోపాల్ వాజ్ సాడ్ థింకింగ్ అబౌట్ హిజ్ సన్స్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిజ్ ఫార్మ్ ల్యాండ్. సో అందుకని గోపాల్ వాజ్ సాడ్. సాడ్ అంటే విచారము. గోపాల్ వాజ్ సాడ్ అంటే గోపాలు చాలా విచారంగా ఉండేవాడు. ఎందుకని? థింకింగ్ అబౌట్ హిజ్ సన్స్. థింకింగ్ అంటే ఆలోచించడము, అబౌట్ అంటే గురించి, హిజ్ సన్స్ అంటే తన యొక్క కుమారులు. అంటే తన యొక్క కుమారుల గురించి ఆలోచిస్తూ చాలా విచారపడుతూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు సోమరులు కాబట్టి. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిజ్ ఫార్మ్ ల్యాండ్. ఫార్మ్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి లేదా వ్యవసాయ క్షేత్రం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. అంటే తన పొలం యొక్క భవిష్యత్తు గురించి, తన కొడుకుల గురించి ఆలోచిస్తూ చాలా విచారంగా ఉండేవాడు. అయితే వన్ డే గోపాల్ గాట్ ఏ ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా. వన్ డే ఒకరోజు గోపాల్ గాట్ ఏ ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా. ఒకరోజు గోపాల్కి గాట్ అంటే రావడము, గాట్ అంటే రావడము అని అర్థమండి ఇక్కడ. ఏ ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా అంటే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. సో ఒకరోజు ఈ తండ్రి అయినటువంటి గోపాల్కి ఒక మెరుపు ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు ఏం చేశాడు? హీ కాల్డ్ ఆల్ హిజ్ సన్స్ అండ్ సెడ్. కాల్డ్ అంటే పిలవడము. అతను తన కొడుకులందరినీ పిలిచి, అండ్ సెడ్. సెడ్ అంటే చెప్పడము. SAY సే అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సెడ్ అండి. వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రామ్, లక్ష్మణ్ అండ్ హనుమాన్, ఐ హ్యావ్ హిడెన్ ఎ ట్రెజర్ ఇన్ అవర్ ఫార్మ్ ల్యాండ్. తన కొడుకులతో అంటున్నాడు, రామ్, లక్ష్మణ్, హనుమాన్, ఐ హ్యావ్ హిడెన్ ఎ ట్రెజర్. హిడెన్ అంటే దాచిపెట్టడము. హైడ్ అనే వెర్బ్కి థర్డ్ ఫామ్ అండి ఇది.
సో హిడెన్ అంటే దాచిపెట్టడం. ఐ హ్యావ్ హిడెన్ ఎ ట్రెజర్ అంటే నిధి. ఇన్ అవర్ ఫార్మ్ ల్యాండ్ అంటే మన వ్యవసాయ భూమిలో నేను ఒక నిధిని దాచిపెట్టాను. కాబట్టి యు సెర్చ్ అండ్ షేర్ ద ట్రెజర్ అమాంగ్ యూ. ఓకే, మీరు సెర్చ్ అంటే వెతకడము. ఓకే, మీరు వెళ్ళి ఆ నిధిని వెతికి అండ్ షేర్ ద ట్రెజర్, షేర్ అంటే పంచుకోవడము, ఆ నిధిని పంచుకోండి. అమాంగ్ యూ అంటే మీలో మీరు పంచుకోండి. అమాంగ్ యూ అంటే మీలో మీరు. ఓకే, నేను మన పొలంలో ఒక నిధిని దాచిపెట్టాను, మీరు వెళ్ళి అది వెతుక్కుని బయటికి తీసి పంచుకోండి అని చెప్పేసి ఆ తండ్రి ఆ ముగ్గురు కొడుకులతోనూ అన్నాడనమాట. అప్పుడు ద 3 sons were overjoyed. అప్పుడు ద 3 sons ఆ ముగ్గురు కొడుకులు కూడా వర్ ఓవర్జాయిడ్ అంటే ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఇక్కడ వర్ అంటే ఉండడము, అంటే ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉన్నారు అంటే దాన్నే మనం వాళ్ళ ముగ్గురు కొడుకులు కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యారు అని అర్థం చేసుకోవాలండి. సో అది విని చాలా ఆనందపడిపోయారు వాళ్ళు. అప్పుడు దే వెంట్ టు ద ఫీల్డ్స్ అండ్ స్టార్టెడ్ సెర్చ్డ్ కదండి, సెర్చ్ అంటే పాస్ట్ ఫామ్ రాకూడదు. ఓకే, సో దే వెంట్ టు ద ఫీల్డ్స్. అప్పుడు దే అంటే వాళ్ళు అంటే ఎవరండి, ఆ ముగ్గురు కుమారులు కూడా. వెంట్ అంటే వెళ్ళడము, వెంట్ టు ద ఫీల్డ్స్ పొలంలోకి వెళ్ళి అండ్ స్టార్టెడ్ సెర్చ్. ఓకే, వెతకడం మొదలుపెట్టారు. ఓకే, సెర్చ్ అంటే వెతకడం కదా, వెతకడం మొదలుపెట్టారు. ఏ విధంగా, రామ్ స్టార్టెడ్ ఫ్రమ్ వన్ ఎండ్. ఓకే, రామ్ ఒకవైపు నుంచి మొదలుపెట్టాడు. వన్ ఎండ్ అంటే ఒకవైపు, ఈ రామ్ అనేవాడు ఒకవైపు నుంచి మొదలుపెట్టాడు. లక్ష్మణ్ ఫ్రమ్ ద అదర్ ఎండ్, ఈ లక్ష్మణ్ అనేవాడు మరోవైపు నుంచి మొదలుపెట్టాడు. అండ్ హనుమాన్ ఫ్రమ్ ది సెంటర్, ఈ హనుమాన్ అనే అతనేమో మధ్యలో మొదలు పెట్టాడనమాట. సో వీళ్ళ ముగ్గురు కొడుకులు కూడా వెళ్ళి మొదలు పెట్టారనమాట వెతకడం. రామ్ అనేవాడు ఒకవైపు నుంచి, లక్ష్మణ్ ఏమో మరోవైపు నుంచి, హనుమాన్ ఏమో మధ్యలోనే స్టార్ట్ చేశారు వెతకడం. దే టర్నడ్ ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ ఆఫ్ ది ఫీల్డ్. టర్నడ్ అంటే తిప్పడము అని కదండి, కానీ ఇక్కడ తవ్వి తీయడము అని అర్థం చేసుకోవాలి. సో దే టర్నడ్ ఈచ్ అండ్ ఎవ్రీ నూక్. ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అంటే మూలల ఆఫ్ ద ఫీల్డ్, ఆ పొలం యొక్క మూలలో కూడా తవ్వి తీశారనమాట. అక్కడ చూడండి మనకి పైన ఇమేజ్లో కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా తవ్వేశారు మొత్తం పొలం అంతా కూడా, ఆ నిధి ఎక్కడుందా అని. బట్ కానీ దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్, కానీ వాళ్ళు ఏమీ కనిపెట్టలేకపోయారు. ఓకే, కుడ్ నాట్ ఫైండ్ అంటే కనిపెట్టడము, కుడ్ నాట్ ఫైండ్ అంటే కనిపెట్టలేకపోయారు. ఇది పాస్ట్ కాబట్టి కుడ్ యూజ్ చేశారండి. ఒకవేళ కుడ్ ప్లేస్లో కెన్ యూజ్ చేశారనుకోండి, దే కెన్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ అంటే ఎప్పుడు కనిపెట్టలేకపోయారు అని. కానీ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది కాబట్టి కెన్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి కుడ్ని యూజ్ చేశారనమాట. సో వాళ్ళు ఏమీ కనిపెట్టలేకపోయారు. అప్పుడు గోపాల్ సెడ్ టు హిస్ సన్స్. ఓకే, ఈ తండ్రి అయినటువంటి ఈ గోపాల్ సెడ్ టు హిస్ సన్స్, తన కుమారులతో అన్నారు. ఏమన్నాడంటే, డియర్ బాయ్స్, నౌ దట్ యు హ్యావ్ టూల్డ్ అండ్ కండిషన్డ్ ద ఫీల్డ్. డియర్ బాయ్స్, నౌ ఇప్పుడు, యు హ్యావ్ టూల్డ్ అండ్ కండిషన్డ్ ద ఫీల్డ్. ఇక్కడ యాక్చువల్గా టూల్ అంటే పనిముట్టు కదండి, కానీ టూల్డ్ అంటే పనిముట్లతో చేసే పని అని అర్థం అనమాట. అంటే వీళ్ళు ఏం చేశారు, ఆ పొలాన్ని కొన్ని పనిముట్లు యూజ్ చేసి మొత్తం తవ్వేశారు కదా, అలా పనిముట్లు యూజ్ చేసి తవ్వడాన్ని టూల్డ్ అని మెన్షన్ చేశారనమాట. ఓకే, యూ హ్యావ్ టూల్డ్ అండ్ కండిషన్డ్ అంటే సిద్ధం చేయడము. ఓకే, యాక్చువల్గా కండిషన్కి చాలా మీనింగ్స్ ఉంటాయండి, కానీ ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం సిద్ధం చేయడము అని అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకుంటేనే అది న్యాచురల్గా ఉంటుందండి. ఓకే, సో అండ్ కండిషన్ ద ఫీల్డ్, ఈ పొలం అంతా కూడా మీరు సిద్ధం చేశారు అంటే ఆ తండ్రి కొడుకులతో అంటున్నాడు, మీరు ఈ పొలాన్ని అంతా కూడా బాగా తవ్వేసి సిద్ధం చేసేసారు కాబట్టి వై నాట్ వి సో ఏ క్రాప్. ఇది క్రాప్ అండి, ఇది CROP క్రాప్, CORP అని పడింది, CROP. ఓకే, వై నాట్ వి సో ఏ క్రాప్. సో అంటే నాటడము లేదా
విత్తనాలు నాటడాన్ని సో అంటారు. సో వై నాట్ వి సో ఏ క్రాప్ అంటే మనం ఎందుకు పంట పండించకూడదు అని అన్నాడనమాట. అంటే డియర్ బాయ్స్, మీరు ఎలాగో ఈ పొలం అంతా కూడా తవ్వేసి రెడీ చేశారు కదా, ఇక మనం పంట వేయొచ్చు కదా అని అన్నాడు. ఆఫ్ వెంట్ ద సన్స్ టు సో ద క్రాప్స్. అప్పుడు ఆఫ్ వెంట్ ద సన్స్, అప్పుడు ఆ కుమారులు వెంట్ అంటే వెళ్ళారు. ఎందుకు? టు సో ద క్రాప్స్. సో అంటే నాటడము లేదా పంట వేయడము. సో ద క్రాప్స్ అంటే పంట వేయడము. అప్పుడు ఆ కుమారులు పంట వేయడానికి వెళ్ళిపోయారు అనమాట. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ఆఫ్ వెంట్ ద సన్స్ అన్నారు కదా, ఇదే సెంటెన్స్ని ద సన్స్ వెంట్ ఆఫ్ అనాలి యాక్చువల్గా. ది సన్స్ వెంట్ ఆఫ్ అంటే ఆ కుమారులు వెళ్ళిపోయారు. ఓకే, అయితే ఇక్కడ లాంగ్వేజ్ని కొంచెం ఫిగరేటివ్గా ఉండేలా చేయడం కోసం, అంటే పొయటిక్గా ఉండేలా చేయడం కోసం వర్డ్స్ని ఎలా షఫిల్ చేస్తూ ఉంటారండి, ముఖ్యంగా రిటర్న్ ఇంగ్లీష్లో అనమాట. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఇలా మాట్లాడకూడదు. సో స్పోకెన్ ఇంగ్లీష్లో వచ్చినప్పుడు ఎలా అంటాం మనం, ద సన్స్ వెంట్ ఆఫ్ అనాలి. కానీ ఇక్కడ అప్పుడప్పుడు ఇలా యూజ్ చేస్తూ ఉంటారు రిటర్న్ ఇంగ్లీష్లో, ఆఫ్ వెంట్ ద సన్స్ అని. టు సో ద క్రాప్స్, అప్పుడు ఆ కుమారులు పంట వేయడానికి వెళ్ళిపోయారు. అప్పుడు డేస్ పాస్డ్ అంటే రోజులు గడిచాయి. ఓకే, అలా జరిగిన తర్వాత చాలా రోజులు గడిచిపోయాయి అనమాట. డేస్ పాస్డ్ అంటే రోజులు గడిచాయి. సూన్ అంటే త్వరలోనే. ద క్రాప్స్ గ్రూ లషీ గ్రీన్. ఓకే, వాళ్ళు వేసినటువంటి క్రాప్స్ అంటే ఆ పంట, గ్రూ అంటే పెరగడము. గ్రో అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ గ్రూ అండి, పెరగడము. లషీ అంటే ఏపుగా పెరిగింది. గ్రీన్ అంటే పచ్చగా. అంటే కొన్ని రోజులకి త్వరలోనే వాళ్ళు వేసినటువంటి ఆ పంట పచ్చగా ఏపుగా పెరిగింది. అప్పుడు ది సన్స్ వర్ డిలైటెడ్. అప్పుడు ఆ కొడుకులు, ఆ ముగ్గురు ఉన్నారు కదా, ఆ కుమారులు వర్ డిలైటెడ్ అంటే ఆనందపడము. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అప్పుడు ది ఫాదర్ సెడ్, ఆ తండ్రి గోపాల్ ఉన్నాడు కదా, ద ఫాదర్ సెడ్, ఆ తండ్రి అన్నాడు, ఏమన్నాడంటే, సన్స్ కుమారులారా, దిస్ ఈజ్ ద రియల్ ట్రెజర్ ఐ వాంటెడ్ యూ టు షేర్. దిస్ ఈజ్ ద రియల్ ట్రెజర్, ఇదే నిజమైన నిధి. దిస్ ఈజ్ ద రియల్ ట్రెజర్ అంటే ఇదే నిజమైన నిధి. ఐ వాంటెడ్ యూ టు షేర్ అంటే మీరు పంచుకోవాలి అని నేను అనుకున్నటువంటి నిజమైన నిధి ఇదే అని ఆ పంటని చూపించి అన్నాడనమాట. అప్పుడు ఆ కుమారులకి కనువిప్పు కలిగింది. అంటే కష్టపడి పనిచేయడం వల్ల ఇంత ఫలితం ఉంటుందా అని వాళ్ళకి కనువిప్పు కలిగింది. ఇక్కడ కింద చిన్న కొటేషన్ చూడండి, ఫ్రూట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆర్ ఆల్వేస్ స్వీట్. ఫ్రూట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆర్ ఆల్వేస్ స్వీట్ అంటే ఫ్రూట్స్ అంటే ఫలితాలు లేదా ఫలాలు, ఆఫ్ హార్డ్ వర్క్ అంటే కష్టపడి పనిచేయడం వల్ల కలిగే ఫలితము, ఆర్ ఆల్వేస్ స్వీట్ ఎల్లప్పుడూ మధురంగా ఉంటుంది. అంటే ఏదైనా కష్టపడి సాధిస్తే దాని యొక్క ఫలితము చాలా మధురంగా ఉంటుంది అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.